సత్యమూర్తి గారు విశాఖ సీపోర్ట్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ అయితే పట్టుబడింది. సో, ఎన్నికల ముందు ఈ విధంగా అంటే ప్రపంచంలోని ఎప్పుడు కూడా మనం చూసి ఉండం, విని ఉండం. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడ్డాన్ని మనం ఎలా చూడొచ్చంటారు? ఇదేంటంటే ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో మనం చాలా వరకు చూస్తూ ఉంటే గంజాయినేమో అక్కడ పండించి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హెరాయిన్, కొకైన్ లాంటివేమో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇది మెయిన్‌గా జరుగుతున్నది. వాళ్ళ వ్యాపారం సంగతి ఏ విధంగా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం కూడా ఈ మాదక ద్రవ్యాల వలలో చిక్కుకున్న భయంకరమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, ప్రొఫెషనల్ కాలేజీల దగ్గర అన్ని చోట్ల కూడా ఈ విధమైన ఈ మాదక ద్రవ్యాలు దొరుకుతూ ఉన్నాయి. అంటే అందుబాటులోకి వచ్చేసినాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే యువత మొత్తం కూడా దీనికి బానిసలైపోతే యువత మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. మనకు అది భారతదేశానికి ఇప్పుడున్న ఎస్సెట్టే యూత్. అంటే యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అంటే యూత్ అంటే ప్రొడక్టివిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా సరే దేశము కొంత ప్రొడక్టివిటీని సాధించాలి అంటే పనిచేసే శక్తి ఉన్న యూత్ ఉండాలి. అటువంటి అతి విలువైన యూత్ ఇప్పుడు ఈ డ్రగ్స్కి బానిసలు అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా అయితే ఈ డ్రగ్ మాఫియా అంతా కూడా ఇదంతా ఇంటర్నేషనల్ మాఫియా ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ మాఫియా ఇండివిజువల్స్ని పెట్టి చేయిస్తూ ఉంటుంది. మన కర్మ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ సహకారంతో ఇది జరుగుతుంది అనేది అందరి అనుమానం. సాధారణంగా ఏంటి అంటే ఒక చిన్న ఇప్పుడు కొకైన్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది. ఒక చిన్న ఒక 10 గ్రాములు, 1 గ్రాము, 2 గ్రాములు అవి చిన్న చిన్న ప్యాకెట్లు సరఫరా చేస్తారు. ఈ విధంగా టన్నులు కంటైనర్లలో తీసుకురావటం అంటే ఈ విధంగా అంటే అక్కడున్న వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కానీ పరిపాలనా వ్యవస్థ కానీ ఈ 2 వ్యవస్థల సహకారం లేకుండా పోలీసులకి తెలియకుండా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయటం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. అందుకనే ఇప్పుడు మనకు ఆందోళన కలిగించే విషయాలు 2. ఒకటి యువత డ్రగ్స్కి బానిస కావటం, రెండోది అధికారంలో ఉన్న వాళ్ళే దీనికి సహకరిస్తున్నారన్న పరిస్థితులు కనపడటం. 2 అధికారంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా, శాంతి భద్రతలు అదుపు చేయాలి, ఇటువంటి నేరాలు ఉంటే అదుపు చేయాలి. అటువంటి వాళ్ళే ఇటువంటివి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకెవరితో చెప్పాలి? సో ఇది అక్కడ జరుగుతున్నది. మనకి అక్కడ విశాఖపట్నంలో మనకు అంతకు ముందర దాదాపుగా 40 మరపడవలు తగలబడిపోయిన సంఘటన జరిగింది ఇటీవల కాలంలో. ఆ మరపడవలు తగలబడిపోయిన సంఘటన ఏంటి అంటే అందులో ఒక పార్టీ జరిగిందని, ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని, ఆ డ్రగ్స్లో కొట్లాడుకోవటం వల్ల ఆ తాగిన మత్తులో ఈ నిప్పు రాజుకొని అదంతా కూడా దాదాపు 40 మరపడవలు తగలబడిపోయినాయి అనేది అప్పుడు జరిగిన సంఘటన. అంటే ఏంటి, తీర ప్రాంత భద్రత లేదు అక్కడ. తీర ప్రాంతంలో పోలీసులు భద్రత వాళ్ళు కల్పిస్తున్నట్టు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంటే అటువంటి సంఘటనలు విశాఖపట్నం లాంటి తీర ప్రాంతంలో జరగకూడదు. సో అది జరుగుతున్నాయంటే అదొక డొల్లతనం. అంటే ఈ విధమైన డొల్లతనంతో ఉన్న నిఘా వ్యవస్థ అక్కడ ఉన్నది. మనం అంతకు ముందర చూసాం, గుజరాత్ పోర్టు నుంచి భారీ ఎత్తున హెరాయిన్ వచ్చింది. విజయవాడ కన్సైన్మెంట్ పేరుతోటి విజయవాడలో ఒక వ్యక్తికి వచ్చింది. ఇవేంటి ఇప్పుడు వచ్చింది ఏంటి, ఆక్వా ఫీడ్ రూపంలో వచ్చింది. అంటే ఏంటి, దీనికి పెద్ద పెట్టుబడి కావాల్సి వస్తుంది. ఇదేదో అప్పు మీద ఇవ్వరు. ఈ హెరాయిన్, కొకైన్ ఇవన్నీ కూడా క్యాష్ అండ్ క్యారీ ఉంటాయి. అంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే తప్ప అంత పెద్ద మొత్తంలో
సరుకు రవాణా కాదు. ఇది మామూలు గూడ్స్ అనుకోండి, క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది, అది మన వాళ్ళు అప్పిస్తారు, వీళ్ళు తెచ్చుకుంటారు, అమ్ముకున్న తర్వాత కడతారు. ఇది అది కాదు కదా, ఆ సరుకు కాదు కదా ఇది. అందుకని ముందర డబ్బులు కడితేనే వాళ్ళు ఇస్తారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో అక్కడికి వెళ్ళి డబ్బులు వాళ్ళకి కట్టి ఆ డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు, సామాన్య వ్యాపారస్తులు, సామాన్య వ్యక్తులు ఇది చేయగలుగుతారా? ఇది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఇది ఒక పెద్ద వ్యవస్థతోటి ఇది ముడిపడి ఉన్నది. ఆ వ్యవస్థ ఏమిటి అనేది మనందరికీ ఇప్పటివరకు జరిగిన సాక్ష్యాధారాల ప్రకారం మనకు అనిపిస్తున్నది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నది అనేది కొన్ని ఆధారాలు మనకి దొరుకుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మీద, లేదు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద దీనికి ఈ మొత్తాన్ని నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం చేస్తుండటం అంటే మనకి అధికారంలో ఉన్నది వాళ్ళు. తెలుగుదేశం ఏం చేయగలుగుతుంది, బీజేపీ ఏం చేయగలుగుతుంది? దగ్గుబాటి పురంధేశ్వరి అయినా, చంద్రబాబు నాయుడు అయినా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. పురంధేశ్వరి అయితే కేంద్ర మంత్రిగా చాలా కాలం పాటు పనిచేశారు. అతిపెద్ద శాఖ, మానవ వనరుల శాఖకి ఆమె మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ కంట్రీ. అంటే వీళ్ళ మీదకి ఇది తొయ్యాలి అని చూస్తున్నారు. ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న ఇది చెప్తా. వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా ప్రచారం చేస్తుందో మనం చూసాం. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా కీలకమైన వ్యక్తి, ఆయన వచ్చి చెప్పాడు, ఇదంతా అసలు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కలిసి చేస్తున్నారు, అసలు అది అంతా వాళ్ళే చేస్తున్నదే, లేకపోతే వాళ్ళకి ముందర ఎట్ట తెలుస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలో దిగాడు అంటేనే దీని వెనక బలమైన పెద్ద పెద్ద శక్తులు ఉన్నట్టు లెక్క. మనం సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు ఏ ఇన్సిడెంట్స్లో దిగాడో మనకు తెలుసు. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఇటువంటివే చాలా అతి విలువైన కేసుల్లోనే ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు. ఈ విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. విజయసాయిరెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఈయనకి బ్రెజిల్ అధ్యక్షుడికి ఏమిటి సంబంధం? బ్రెజిల్ అధ్యక్షుడిగా ఈయన లూలా డా సిల్వా అనే ఆయన ఎలక్ట్ కాగానే విజయసాయిరెడ్డి 2022 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున ఒక ట్వీట్ పెట్టాడు. కెమెరామెన్ మీరు దీన్ని ఫోకస్ చేసుకోవచ్చు. ఈయన ఈ లూలా డా సిల్వా అనే ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాగానే ఈయన కంగ్రాచులేషన్స్ చెబుతూ ఒక ట్వీట్ పెట్టాడు. బ్రెజిల్ ఎక్కడ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ సభ్యుడికి బ్రెజిల్కి సంబంధించిన దీంతో ఈయనకి ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే విజయసాయిరెడ్డి ఏమన్నా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడా? భారతదేశం తరఫున ఆయన ఏమన్నా సమాధానం శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉన్నదా? ఎందుకు చెప్పాడు అంటే బ్రెజిల్ తోటి ఇప్పుడు మనం అనుకుంటున్న కన్సైన్మెంటు, ఈ డ్రగ్స్ నార్కటిక్స్ అన్నీ కూడా వచ్చింది బ్రెజిల్ నుంచే. ఈ బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఈ బ్రెజిల్ అధ్యక్షుడికి ఆయన ఎన్నికైనప్పుడు విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. అంటే ఈ బ్రెజిల్ దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ రోజు నుంచే, అంతకు ముందు నుంచే సంబంధాలు ఉండి ఉంటాయి. లేకపోతే భారతదేశంలో ఎవరూ కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పలేదు, కానీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు చెప్పాడు. ఇది పరిస్థితి. అంటే ఇంత ఒక ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఈ విధంగా
తమ పార్టీకి సంబంధం లేదు అని చెప్పటమే కాకుండా చంద్రబాబు నాయుడికి పురంధేశ్వరికి దీంతో సంబంధం ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఇది మనం ఈ విషయాలన్నీ కూడా తరచు చూస్తే బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ రావటం, ఈ ట్వీట్ ఈయన అప్పుడే 2022 సంవత్సరంలోనే చేయటం, ఇవన్నీ ఒకసారి చూస్తే మనకి ఎవరు దీని వెనుక ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమైపోతుంది.